నిజామాబాద్లో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘటనలో మహిళా కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. నిన్న కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టింది గంజాయి ముఠా. ఈ దాడిలో సౌమ్య కిడ్నీకి గాయాలైనట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో నిర్మల్కు చెందిన ఓ మైనర్తో పాటు సోహెల్ను పట్టుకున్నారు పోలీసులు. గంజాయి ముఠా సభ్యులు మతిన్, రహీద్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఆఫ్రోజ్ కోసం గాలిస్తున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కారులో 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు ఎక్సైజ్ ఉన్నతాధికారులు. నిజామాబాద్లో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘటనలో మహిళా కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. నిన్న కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టింది గంజాయి ముఠా. ఈ దాడిలో సౌమ్య కిడ్నీకి గాయాలైనట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో నిర్మల్కు చెందిన ఓ మైనర్తో పాటు సోహెల్ను పట్టుకున్నారు పోలీసులు. గంజాయి ముఠా సభ్యులు మతిన్, రహీద్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఆఫ్రోజ్ కోసం గాలిస్తున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కారులో 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు ఎక్సైజ్ ఉన్నతాధికారులు.